నేను మొదటివాడను, నేను మొదటివాడను, కడపటివాడను, కడపటివాడును, జీవించువాడను. జీవించువాడను, మృతుడనైతిని గాని మృతుడను అయితిని కానీ ఇదిగో ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు ఏంటంట? సజీవుడనై ఉన్నాను. సజీవుడనై ఉన్నాను. బా, మరలా చదువుదాం, అందరం చదువుదాం. వచనాలు రెడీ, 1 2 3 స్టార్ట్. నేను మొదటివాడను, నేను ఎవరిని? మొదటివాడను, మొదటివాడను, కడపటివాడను, కడపటివాడును, జీవించువాడను. జీవించువాడను, మృతుడనైతిని గాని మృతుడను అయితిని కానీ ఇదిగో ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరియు మరణము యొక్కయు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆ తాళపు చెవులను నా స్వాధీనములో ఉన్నవి. నా స్వాధీనములో ఉన్నవి. చాలండి. అసలు ఈ యొక్క మీకు ప్రకటన గ్రంథం గురించి ఒక మాట చెప్పాలంటమ్మా. ఈ ప్రకటన గ్రంథం చదివినా దీవెన, విన్నా దీవెన. అసలు ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న సారాంశాన్ని గ్రహించిన దీవెనే. మళ్ళీ చెప్తున్నా, ప్రకటన గ్రంథము చదివినా దీవెన, విన్నా దీవెనే, దాని సారాంశాన్ని అర్థం చేసుకున్న దీవెనే. నేను చెప్పటం లేదు ఆ మాట. చూడండి, మొదటి అధ్యాయంలోనే 3వ వచనం చదవమ్మా. సమయము సమీపించినది కనుక, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చూసారా, ప్రవచన వాక్యములను చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, వాటిని విని దానిని గైకొనేవాడు, అర్థం చేసుకునేవాడు కూడా ధన్యుడు. అసలు వాక్యం చదివితే దీవెనంట, వింటే దీవెనంట, అర్థం చేసుకుంటే దీవెనంట. అబ్బా, ఈ యొక్క గ్రంథానికి ఇటువంటి ఒక గొప్ప బ్లెస్సింగ్ని దేవుడు ఈ గ్రంథానికి అటాచ్ చేసి ఇచ్చాడమ్మా. ఈ యొక్క గ్రంథము ఎవరు రాశారు అంటే అపోస్తలుడైన యోహాను రాశాడు. 7 సంఘాలకి, 7 సంఘముల దూతలకు తను రాసిన గ్రంథము లేదా పత్రిక ఇది. చూడండి, మొదటి అధ్యాయము 1వ వచనము చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన, చూసారా, ఈ యేసుక్రీస్తు తన దాసులకు ఏంటంటే, మరలా చదవమ్మా, కనపరచుటకు యేసుక్రీస్తుని తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చూసారా, ఈ యొక్క ప్రకటన లేదంటే ఈ యొక్క ప్రవచనము లేదంటే ఈ యొక్క ప్రత్యక్షత యేసుక్రీస్తు ఇచ్చింది కూడా కాదంట. తండ్రి అయిన దేవుడు యోహాను భక్తుడికి ఇచ్చిన ప్రత్యక్షత. ఎవరిని గూర్చి ప్రకటన, ఎవరిని గూర్చి ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తుని గూర్చి. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తుని గూర్చి తన దాసులకు కనపరచడానికి దేవుడు ఆయనకి అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రత్యక్షత ఏంటంటే, ఆయన తిరిగి లేచాడు, ఆయన మహిమలో ఉన్నాడు, ఆయన దేవుడిగా విరాజిల్లుతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు రానున్న రోజుల్లో ఏమి చేయబోతున్నాడో, ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడు, ఏ విధంగా అపవాది వాటి యొక్క శక్తులను నశింప చేయబోతున్నాడు, ఏ విధంగా యుగ సమాప్తిని తీసుకుని రాబోతున్నాడు, ఏ విధంగా ప్రతి వారి యొక్క కన్నీళ్లను తుడిచి వేయబోతున్నాడు, ఇవన్నీ ఆయన చేయబోతున్న విషయాలను, యేసుక్రీస్తు ప్రభువారు చేయబోతున్న విషయాలు కాబట్టి తండ్రి అనే దేవుడు వాటిని ఇదిగో ప్రజలకు తెలియపరుస్తున్నాడు. చూసారా, ఫాదర్ రెస్పాన్సిబిలిటీ, తండ్రి యొక్క బాధ్యత ఏమిటంటే కుమారుల యొక్క మహిమను లోకానికి పరిచయం చేయాలమ్మా.
మీకు అర్థమవుతుందన్నమాట. ప్రతి తండ్రి బాధ్యత ఏమిటంటే, ప్రతి తండ్రి బాధ్యత వారి కుమార్తెలను కానీ వారి కుమారుల యొక్క కృప, లేదంటే మహిమ, లేదంటే దేవుడు వారికి అనుగ్రహించిన అభిషేకాన్ని ప్రజలకు తెలియపరచాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను గురించి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమేమి చేయబోతున్నాడు అన్న విషయాలను గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకోవట్లా. ఎవరు చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుడి కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి తండ్రితో నేను మాట్లాడుతాను, ప్రతి తల్లితో నేను మాట్లాడుతానమ్మా. నీ బిడ్డల గురించి నీవే మాట్లాడాలి. వారిని దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు, వారి పట్ల దేవుడికి కలిగిన ప్రణాళికలు ఏమిటో, వారి పైన దేవుడు పలికిన ఉద్దేశాల ప్రవచనాలు ఏమిటో, అది నీవు లోకానికి తెలియపరచాలి. నీవే నీ కుమారుడి గురించి మాట్లాడకపోతే, నీవే నీ కుమారుడిని తక్కువగా చూస్తే లోకము ఖచ్చితంగా నీ బిడ్డలను తక్కువ చూస్తుందమ్మా. మీకు అర్థమవుతుందా? మనమే మన బిడ్డలను తక్కువ చేసుకుంటే, మనమే మన బిడ్డల గురించి తక్కువ మాట్లాడితే లోకము కూడా తక్కువ మాట్లాడుతుంది. ఒక బయలాజికల్ ఫాదర్ అయినా, ఒక శారీర సంబంధమైన తండ్రి అయినా, ఒక ఆత్మ సంబంధమైన తండ్రి అయినా సరే, ప్రతి తండ్రి బాధ్యత ఏమిటంటే వాని యొక్క కుమారులను గురించి, లేదా వాని యొక్క కుమార్తెల గురించి, దేవుడు వారి పట్ల కలిగిన ప్రణాళికల గురించి, దేవుడు వారి పట్ల కలిగిన ఉద్దేశాల గురించి ప్రజలకు తెలియపరచాలి. ఇట్ ఈస్ ద ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ. చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానునకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. యోహాను ఏంటంట? ఆసియాలో ఉన్న 7 సంఘములకు ఏంటంట? శుభమని చెప్పి వ్రాయున్నది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును. ఏం రాస్తున్నాడండి? మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. అసలు మామూలుగా చెప్పొచ్చు, కృపా సమాధానాలు కలుగుతుంది, లేదా యేసుక్రీస్తు నుంచి కృప వస్తుంది, అలా మామూలుగా చెప్పేసుకోవచ్చు. కానీ అలా మామూలుగా చెప్తే కుదరదు. ఏం ఇంట్రడక్షన్ అండి అసలు! ఆ ఇంట్రడక్షన్ మీకు ఎట్లా ఉంటుందో కానీ నాకు ఇది ప్రకటన గ్రంథం చదువుతుంటే అసలు కళ్ళు పెద్ద చేసుకుని చదవాలనిపిస్తుంది. అసలు ఆయన గురించి మాట చూడండి అమ్మా. మరలా చదువుదాం, అందరం చదువుదామా. లెట్ us ఎంజాయ్ ద ఫీస్ట్ ఆఫ్ ద వర్డ్. ఆ వాక్యం అనే ఆహారాన్ని ఎంజాయ్ చేద్దాం. చదవండి అమ్మా. 4వ వచనం, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు భూపతులకు అధిపతియును అయిన మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియును అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. చదువునా. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక. ఆమేన్.
ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయనను పొడిచిన వారు చూస్తారు. అబ్బా, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. అవును, ఆమేన్, ఆమేన్. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును, అబ్బా చదవండి, యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడును అయిన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. అబ్బా, పద్మాసు ద్వీపంలో పరవాసినై ఉన్నాడంట. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, బూరధ్వని వంటి ఒక గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి. ఆ స్వరం ఎట్లాగుందంటమ్మా? ఆ స్వరం ఎలాగున్నది? భూరధ్వని. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క స్వరం ఎట్లాగుందంట? భూరధ్వని. ఆయన చివరిగా మాట్లాడేది ఎవరితో తెలుసా? సమాధులలో ఉన్న వారితో మాట్లాడతాడు. కడబూర మ్రోగగానే ఆయన నిద్రించిన వారు అనేక మంది ఆ స్వరం విని లెగుస్తారు. చూసారు, బోర్ అనగా నిజంగానే బోర్లు కాదు. ఇట్ ఈస్ ఎ వాయిస్ ఆఫ్ గాడ్. ఆయన ఆ యొక్క పరలోకంలో బయలుదేరంగానే ఆయన స్వరము ఎవరితో మాట్లాడుతుందంటే నిద్రించిన వారితో మాట్లాడుతుంది. దానిని అపోస్తలుడైన పౌలు ఏమనంటే కడబూర అంటే ఆయన మాట్లాడినప్పుడు అపోస్తలుడైన యోహానుకి ఎట్లాగుంది? బూరధ్వని లాగుంది. పౌలుకి ఎలాగున్నది? బూరధ్వని లాగుంది. 7 బోర్లు అంటే నో, ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ స్పీకింగ్. సింహాసనం మీద కూర్చున్న ఆయన ఆయా సమయాలలో ఆయా పరిస్థితుల్లో మాట్లాడుతుంటే ఆయన స్వరం ఎట్లా వినపడుతుందంటే ఒక బూర శబ్దం లాగా వినపడుతుంది. కానీ నిజంగానే కడబూర నిజంగానే ఒక ట్రంఫెట్ అనుకుంటున్నారు, కానీ లేదమ్మా, ఇదిగో గొప్ప బూర ధ్వని వంటి ఒక గొప్ప స్వరము మాట్లాడుతుందంట. దీనినే పౌలు అన్నాడు, కడబూర మ్రోగగానే నిద్రించిన వారు అనేక మంది లెగుస్తారని చెప్పేసి. హీ విల్ కమ్యూనికేట్ విత్ ద డెడ్. చూడండి, ఆ మాట ఉంటుంది చూడమ్మా. ఇదిలాగా పెట్టేసి యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనమా. దీనికి ఆశ్చర్యపడకుడి. దీనికి యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచన భాగం చదువునమ్మా. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయట. చూస్తారా, ఒక కాలం వస్తున్నది, ఆయన శబ్దం విని మృతులు లెగుస్తారు అని చెప్పేసి అన్నారు. దానిని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ఆయన మాట్లాడితే అది బూర శబ్దం లాగా ఉంటుంది రా బాబు, అందుకే కడబూర అనగా ఇంకా చివరి మాట. అర్థమవుతుంది మీకు ఆ మాటలు? వెళ్ళిపోండమ్మా, ప్రకటన గ్రంథంకి వెళ్ళిపోండమ్మా. మళ్ళీ అటు వెళ్ళిపోతే జ్ఞాపకార్థ గుడికి అయిపోద్ది దాని గురించి మాట్లాడితే. ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, ఒక గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదకియా అను 7 సంఘములకు
పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అబ్బా, నీవు చూస్తున్నది ఇదిగో 7 సంఘాలకి రాసి పంపమని నా వెనక ఆ స్వరం మాట్లాడతాం నేను విన్నాను అంటున్నాడు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని, నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. అబ్బాబ్బా, ఎక్కడున్నాడంట? 7 సువర్ణ దీపస్తంభములు కనపడ్డాయంట. ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. అబ్బా, ఇప్పుడు 20 వచనం కూడా చదవమ్మా. వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 నక్షత్రములు ఏంటంట? 7 సంఘములకు దూతలు. 7 సంఘాలకు దూతలు అంటే పాస్టర్స్ వాళ్ళు. ఆ 7 స్తంభములు 7 సంఘములు. ఆ 7 స్తంభములు ఎందుకు ఈ మాట చదివించారంటే చూడండి, ఇక్కడ ఒక మర్మం చూడండి. ఇక్కడ ఒకటి, నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని నేను వెనక్కి తిరిగి చూస్తే దైవజనుడికి ఏం కనపడదంట? చదవండమ్మా ఒకసారి. ఆ వచనము 13వ వచనము ఏం కనపడింది? 7 సువర్ణ స్తంభములను 7 సువర్ణ స్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని. అంటే ఇప్పుడు 7 సువర్ణ స్తంభములు, దీపస్తంభములు ఏమన్నాము? సంఘాలు అన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారంట? సంఘముల మధ్యలో ఉన్నారంట. మీకు అర్థమవుతుందా? 7 సువర్ణ దీపస్తంభములు ఏంటి? సంఘములు. 7 నక్షత్రాలు ఏంటి? ఈ 7 నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఆయన కుడి చేతిలో ఉన్నాయి 20వ వచనంలో. సో పాస్టర్స్ ఆ 7 సంఘాలకి కాపర్లు ఆయన చేతిలోనే ఉన్నారు. ఆయన ఎక్కడున్నారంటే ఆ 7 సంఘాల మధ్యలోనే ఉన్నారు. కానీ అయినా ఆయనను గూర్చిన ప్రత్యక్షత ఆ సంఘానికి కానీ ఆ సంఘ కాపర్లకు కానీ తెలియపరచబడటం లేదు. ఎక్కడో పద్మాసు దీపంలో ఉన్న యోహాను భక్తుడు పత్రిక రాసి పంపించాల్సి వస్తుంది. మీకు అర్థమవుతున్నా నా మాటలు? దేవుడు సంఘముల మధ్యలోనే ఉన్నాడు. ఆ సంఘముల కాపరులను తన చేతుల్లోనే పెట్టుకున్నాడు. కానీ అయినప్పటికీ ఆ సంఘములకు కానీ ఆ సంఘ కాపరులకు కానీ ఆయనను గూర్చిన పరిపూర్ణమైన ప్రత్యక్షత లేదు. ద డేంజరస్ థింగ్ ఇదేనమ్మా. నాకు నేనంటాను, విశ్వాసికి ఉన్న అతిపెద్ద భయంకరమైన విషయం ఏమిటంటే ఇదే. దేవుడు సంఘాల్లోనే ఉన్నాడు. ఆ సంఘాల కాపరులు ఆయన చేతుల్లోనే ఉన్నారు. కానీ ఇంకా ఆయనను గూర్చిన ప్రత్యక్షత వారికి అందుబాటు అవ్వాల. ఆ రోజున ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ అమ్మాయి మార్గంలో ఆయన 2 శిష్యులతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ శిష్యులు ఆయనను గుర్తుపట్టడంలా. ఒక ఆత్మీయ జీవితంలో అతి ప్రమాదకరమైన స్థితి ఏమిటంటే దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉండి కూడా ఆయన స్వరాన్ని నువ్వు వినలేని స్థితి ఉంది చూసావా? అది ఆత్మీయంగా భయంకరమైన స్థితి అంటాను నేనైతే. ఒకసారి వెళ్తారా? ఆ అమ్మాయి మార్గం దగ్గరికి వెళ్తారు. ఇది ఇలాగా పెట్టేసేసి లూకాసు చూడమ్మా, సంబడి హెల్ప్ మీ. ఆ యొక్క వచనం చూపించండి ఒకసారి. 13వ వచనం అంటే చదవండమ్మా. 13వ వచనం, లూకాసు సువార్త 24:13వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్ళుచు. జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడవటం స్టార్ట్ చేశాడు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనతో వాక్యం మాట్లాడుతున్నప్పుడు హృదయం మండలేదా అంటున్నారు.
నేను అదే అంటున్నానమ్మా, అసలు నీ ఆత్మీయ జీవితము ఏ విధముగా ఉన్నదో నువ్వు ఎట్లా బేరీజ్ వేసుకోగలవంటే, చివరిసారిగా దేవుని స్వరాన్ని నువ్వు ఎప్పుడు విన్నావు? When was the last time you heard the voice of God? ఎందుకు ఆ సంఘాల మధ్యలోనే దేవుడు ఉన్నాడు, ఆ సంఘ కాపరులను ఆయన చేతులను పెట్టుకున్నాడు. ఎందుకు ఇంకా ఆ సంఘమునకు లేదా ఆ సంఘాలకి ఆయనను గూర్చిన పరిపూర్ణమైన ప్రత్యక్షత తెలియలేదో తెలుసా? ఆ సంఘంలో ఉన్న లోపాలను బట్టి. ఆ లోపాలు ఒకవేళ మనలో కూడా ఉంటే సహోదరి సహోదరుడా, దాన్ని సరి చేసుకుందాము. అప్పుడు ప్రభు యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతుంది. ఆ సంఘములో ఒక సంఘము, ఎఫెసీ సంఘము, ఆ సంఘముతోటి దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, నీ క్రియలు తెలుసు, నీ కష్టము తెలుసు, నీ సహనము తెలుసు. ఇదిగో అబద్ధ బోధకులను నువ్వు బాగా గుర్తించగలవు. ఇదిగో అపోస్తులు కాక అపోస్తులు అని చెప్పేవారు నువ్వు గుర్తుపడుతున్నావు. కానీ నీ మీద ఒక నేరం మోపుతున్నాను. నీకు నా మీద ఉన్న ప్రేమ, ఆ మొదటి ప్రేమ ఇప్పుడు కోల్పోయావు అని చెప్పేసి అన్నాడు. ఇమాజిన్ అమ్మా, ఒకసారి ఊహించుకోండమ్మా. ఇప్పుడు దేవుడికి నీ పట్ల ఉన్న దేవుడి మీద నీకున్న మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావన్న విషయాన్ని దేవుడే డైరెక్ట్గా చెప్పుకోలేక ఎక్కడో ఉన్న ఒక సేవకుడిని నీ దగ్గరికి పంపించి, అరే బాబు నువ్వు ఆత్మీయంగా లేవరా సరిగ్గా అని చెప్పటం అనేది ఎంత దారుణము. ఎక్కడున్నాడు ఈ యోహాన్ అంటే? ఇంటి పక్కన లేడు, పద్మాసు దీపంలో పరవాసుడిగా ఉన్నాడు. పద్మాసు దీపంలో ఉన్నాడు. కొన్ని వేల మైళ్ళు ఉంది. మన యొక్క ఓటములో ప్రధానమైన ఓటమి ఏంటంటే, అభివృద్ధి చెందకపోవటానికి, ఫలింపు చూడలేకపోవటానికి ప్రధానమైన ఓటమి ఏమిటంటే ప్రభు స్వరాన్ని గుర్తించలేకపోవటమే. నేను మొన్న 5 రహస్యాలు చెప్పాను. ఫినాన్షియల్ బ్రేక్ త్రూ గురించి 5 రహస్యాలు చెప్తే అందులో మొట్టమొదటి రహస్యము నేనేం చెప్పంటే, ప్రభు స్వరం వినేవాళ్ళగా ఉండాలని చెప్పేసి అన్నాను. ఎంతమంది జ్ఞాపకం ఉందో ఒకసారి వెళ్తారా? దేవుని స్వరం వినేవాళ్ళగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతూ నేను ఏలియా గురించి మాట్లాడాను. ఏలియాని దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇక్కడి నుంచి ఇదిగో ఆ యొక్క ప్రవాహము దగ్గరికి నువ్వు వెళ్ళి అక్కడ కాపురం ఉంటే అక్కడికి కాకులు వస్తాయి అని చెప్పేసి అన్నాడు. అదే ఏలియా కనుక దేవుని స్వరము వినే స్థితిలో లేకపోయి ఉంటే ఏలియా సమృద్ధిని చూచేవాడు కాదు, దేవుని యొక్క ప్రొవిజన్ని అనుభవించేవాడు కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేవాడు కాదు. ఏం చేసేవాడంటే ఇంట్లో నిండిపోయి దేవుడి మీద సరిగేవాడు. నేను రాజుకు వాక్యం చెప్పాను, నేను రాజుకు ప్రార్థన చేశాను, ఆయన వెళ్ళమంటే ఆయన చేశాను కదా, ఎందుకు నన్ను ఇంకా పేదరికంలో పెట్టాడు, ఇదిగో నాకు తినటానికి తిండి లేదని చెప్పేసి ఏలియా దేవుని మీద సనిగేవాడు. కానీ ఏలియా ప్రభు యొక్క స్వరం వినేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనితో మాట్లాడగానే వెళ్ళిపోయాడు. అక్కడ ఆ నది దగ్గర ఉన్నాడు. ఇదిగో ఆ కేరీతు వాగు దగ్గర కాకుల చేత పోషించబడ్డాడు. మరలా ఆ వాగు ఎండిపోయిన తర్వాత మరలా దేవుని స్వరం వచ్చి మాట్లాడింది, నువ్వు ఇక్కడ నుంచి సారేపతాను ఊరికి వెళ్ళిపో, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆమె నిన్ను పోషించిద్ది అని చెప్పేసి. ప్రియ సహోదరి నేను అంటున్నానమ్మా, నువ్వు అభివృద్ధి చెందలేకపోవటానికి, నువ్వు డెవలప్ అవ్వలేకపోవటానికి గల మెయిన్ కారణము దైవ సేవకుడిగా నేను చెబుతున్న మాట ఏమిటంటే, ప్రభు స్వరాన్ని నువ్వు ఇంకా గుర్తించలేకపోతున్నావు. ప్రభు స్వరాన్ని నువ్వు ఇంకా గుర్తించలేకపోతున్నావు. అందుకే ప్రభు నీతో మాట్లాడాలి అంటే సేవకులను పంపిస్తున్నాడు, రకరకాల మీడియంస్ను వాడుకుంటూ మాట్లాడుతున్నాడు. కానీ ఆయన డైరెక్ట్గా కళల ద్వారానో, దర్శనముల ద్వారానో, స్వరము ద్వారానో, ప్రత్యక్షత ద్వారానో నీతో మాట్లాడలేకపోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అమ్మా, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనలో ఏదైనా మార్పు మనము చేసుకోవాలి అంటే, మనము అభివృద్ధి చూడాలి అంటే, మన జీవితంలో మనము ఉన్నతమైన స్థాయిలోకి మనం వెళ్ళాలి అంటే, వీటన్నిటికీ కేంద్రం ఏంటంటే ప్రభు స్వరము నిదానించి వినే ఆ యొక్క లక్షణం మనం అలవాటు చేసుకోవాలమ్మా. ప్రభు స్వరాన్ని నిదానించి వినే ఆ యొక్క లక్షణం అలవాటు చేసుకోవాలి. నాకు ఈ పత్రిక చదువుతున్నప్పుడు, ఈ ప్రకటన అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడు బాధేస్తుంది. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఉన్నాడు, 7 నక్షత్రములు ఏం చేశాడంట, కుడి చేతిలో పట్టుకుని ఉన్నాడంట. సంఘాల మధ్యలో ఉన్నాడు, సేవకులను ఆయన చేతులను పెట్టుకున్నాడు. కానీ వారు ఆయనను గూర్చి గ్రహింపలేకపోతున్నారు. దైవజనుడు పత్రిక రాసి వారికి గ్రహింపును అనుగ్రహిస్తున్నాడు. ఆ ఎమ్మాయి మార్గములో
ఆ యొక్క ఇద్దరు శిష్యులు కూడా ఆయనను వెంబడించిన వారే, ఆయనతో పాటు తిరిగిన వారే, ఆయనతో పాటు సేవ చేసిన వారే. కానీ వారి యొక్క ఆత్మీయ స్థితి ఎప్పుడు బయటపడిందంటే, ప్రభువే వారితో పాటు నడుస్తున్నా కూడా ఆయన ప్రభు అని గుర్తించలేకపోతున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నా వర్తమానం ఇది కాదు, కానీ నేను మాట్లాడుతున్నానమ్మా. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యు హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్? దేవుని స్వరాన్ని చివరిగా ఎప్పుడు విన్నావు? చివరిగా దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడాడు? వర్తమానంలోంచి మాట్లాడుతున్నాడు పాస్టర్ అని చెప్పమాకండి అమ్మా. నో, వర్తమానంలోంచి దేవుడు మాట్లాడతాడు, కాదనటం లేదు. బట్ ఇక్కడ కూడా అంతే. ఆ సంఘానికి ఏంటి? వర్తమానమే వచ్చింది. ఆ సంఘానికి ఏమొచ్చిందమ్మా? వర్తమానమే. యూదా ఇస్కరియోతుతో దేవుడు ఏం మాట్లాడాడు? వర్తమానంలాగే మాట్లాడాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాను అన్నాడు, కానీ యూదా నువ్వు అప్పగిస్తున్నాను నన్ను చెప్పలా. దేవుని స్వరాన్ని వినలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు యూదా ఇస్కరియోతు కూడా. దేవుడి మీద ప్రేమను కోల్పోయింది ఆ ఎఫెసీ సంఘము. ఆ సంఘము ప్రేమను కోల్పోవటం వలన అన్నీ ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, సహనం ఉంది. ఇదిగో అపోస్తులు ఎవరు, అపోస్తులు కాని వారు ఎవరు, ప్రవక్తలు ఎవరు, అన్నీ తెలుసుకోగలిగిన ఒక కృప ఉన్నది. కానీ ఆ ప్రేమను కోల్పోవటం వలన, ఆ ప్రేమ లేకపోవటం వలన ప్రభు స్వరాన్ని వినలేకపోతున్నారు. నా ప్రార్థన రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ఈ తరము ఎటువంటి తరము అయి ఉండాలంటే, ఈ లోకానికి ప్రభు యొక్క స్వరాన్ని పరిచయం చేసే తరముగా మారాలి. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు డైరెక్ట్గా 18వ వచనంలోకి వెళ్ళిపోమా. నా వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను మాట్లాడుకుంటే చాలా మాట్లాడాల్సి వస్తుంది. 18వ వచనంకి వెళ్ళిపోమా. గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనమా. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడను అయితిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. తాళపు చెవులు ఏంటంట? నా స్వాధీనం. ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న విషయం ఏమిటంటే, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు, దాని గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. చాలా కారణాలు ఉన్నాయి, కానీ మా ప్రాముఖ్యమైన కారణం ఇది కూడా సంఘము నెగ్లెక్ట్ చేసిన కారణం అంట. నేను పోయిన వారం ఎట్లాగైతే సంఘము సిలువను నెగ్లెక్ట్ చేసిందో, ఇది కూడా ఆయన మరణము గురించిన విషయము సంఘము తెలుసుకోకుండా, ఇంకా చెప్పాలంటే అపవాది కన్నులు మూసేసిందేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఆయన మరణములోనికి వెళ్ళాడు అంటే, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత. చూసారా, అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి ఆయన మరణించాల్సి వచ్చిందమ్మా. అంటే అపవాది ఎక్కడున్నాడు? మరణములో ఉన్నాడు. ఇప్పుడు మరణములో ఉన్నవాడిని నశింపచేయటానికి ఆయన మరణించాడు. అంటే ఒక వ్యక్తి మరణములోనికి వెళ్ళాలి అంటే వాడు మరణించాలి, అది దేవుడైనా సరే. మరి అలాంటప్పుడు లూసిఫర్ లేదా అపవాది ఎట్లా మరణములోకి వెళ్ళింది? అది ఎప్పుడు చనిపోలేదు కదా. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? చాలా జాగ్రత్తగా ఉన్నానమ్మా. యేసుక్రీస్తు సహితము మరణములో ఉన్న ఆ యొక్క అపవాదిని నశింపచేయాలంటే ఆయన సహితము మరణములోనికి వెళ్ళాడు.
ఆయన సైతము తను మరణానికి అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు సైతమే మరణిస్తే కానీ ఆ మరణము అన్న యొక్క స్థలంలోనికి వెళ్ళలేదు కదా. మరి అలాంటప్పుడు లూసిఫర్ ఎలా వెళ్ళగలిగింది? మరి అలాంటప్పుడు లూసిఫర్ ఎట్లా వెళ్ళగలిగింది? లూసిఫర్ వెళ్ళటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే లూసిఫర్ని లేదా అపవాదిని దేవుడు ఎక్కడ ఉండటానికి పంపించేశాడంటే భూమి మీద ఉండటానికి పంపించాడు. ప్రకటన 12:7-9 వరకు చదవమ్మా. ప్రకటన 12:7-9 వరకు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. అంతటా పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ, ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేశారు కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. పరలోకముల మందు వారికి ఇంకా స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆ ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. ఆ మహాసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడ పడద్రోయబడింది? భూమి మీద. భూమి మీద ఉన్న అపవాది ఎలా మరణములోనికి వెళ్ళింది? ఎలా పాతాళంలోకి వెళ్ళింది? భూమి మీద ఉన్న అపవాది ఒక్కసారి కూడా మరణించలేదు, కానీ మరణములోకి వెళ్ళిందంట. అందుకే మరణము యొక్క బలము గలవాని నశింప చేయడానికి ఆయన మరణించాల్సి వచ్చిందని చెప్పి హెబ్రీయులకు రాయబడిన పత్రికలు రాస్తున్నారు. ఇట్ ఈస్ ఇల్లీగల్. అపవాది అనేవాడు మరణించకుండా ఆ మరణము అన్న స్థలంలోనికి వెళ్ళి, ఆ పాతాళము అన్న స్థలంలోనికి వెళ్ళిపోయి అక్కడ దానిని ఒక రాజ్యముగా చేసుకొని అక్కడ ఉండటం అనేది జరగటానికి వీల్లేదు. కానీ అపవాది అనేవాడు ఆ విధముగా చేయటం వలన దేవుడు దాన్ని సరిచేయటానికి మరణము యొక్క బలము గలవాని మరణము ద్వారా నశింప చేయటానికి ఆయన మరణించి ఆ మరణంలోనికి అడుగు పెట్టాడు. మీకు అర్థమవుతుందా? పాతాళంలోకి ఎవరు వెళ్తారమ్మా? చచ్చిపోయినాడు వెళ్తాడు. మరణము అన్న స్థలంలోకి ఎవడు వెళ్తాడు? చచ్చిపోయినాడు వెళ్తాడు. వీడట్టు వెళ్ళాడు. అందుకే వీడిని అనేది అపవాది అని చెప్పేసి. ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వెళ్ళిపోండి. మొదటి అధ్యాయం 18 వచ్చిన చదవండి మరలా. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మొట్టమొదటిది కారణము యేసుక్రీస్తు ఎందుకు మరణించడానికి ఒప్పుకున్నాడు అంటే, మొట్టమొదటి కారణము అపవాదనేవాడు ఇల్లీగల్గా ఆ యొక్క మరణములోనికి, ఆ పాతాళంలోనికి వెళ్ళి అక్కడ ఆ అంధకార సంబంధమైన ఒక రాజ్యముగా ఏర్పాటు చేసుకుని అక్కడ పరిపాలిస్తున్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళి ఆ మరణం యొక్క బలము గలవాని మరణం ద్వారా నశింప చేయడానికి ఆయన మరణించాడు. అది మొట్టమొదటి రీజన్. ఎందుకు యేసుక్రీస్తు చనిపోయాడు, ఎందుకు యేసుక్రీస్తు మరణంలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, ఎందుకు ఆయన తాను సిలువ మీద చనిపోయేటట్టుగా అప్పగించుకున్నాడంటే, ఇదిగో అపవాదనడు మరణములో ఉన్నాడు. అపవాదనవాడిని నశింప చేయడానికి ఆయన చనిపోయి ఆ మరణంలోనికి వెళ్ళి వాడిని నశింప చేశాడు. ఇప్పుడు రెండవది, ఎందుకు యేసుక్రీస్తు చనిపోవటానికి అంగీకరించాడంటే, మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత యోహానుకి ఆయన ప్రత్యక్షమై చెబుతున్న మాట, మరణము యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, పాతాళము నరకం యొక్క తాళపు చెవులు కూడా నా దగ్గరే ఇప్పుడున్నాయి అంటున్నాడు. అంటే ఇదివరకు లేవు. ఇదివరకు ఎవరి దగ్గర ఉన్నాయి? అపవాది దగ్గర ఉన్నాయి. అపవాది దగ్గర ఒక తాళపు చెవి ఉంటే వాడు దాన్ని కాము వదిలేస్తాడా? చెప్పండి అమ్మా. మీ అందరికి బాగా తెలుసు అపవాది సంగతి. మనం అప్పుడప్పుడు అంటాం, వాడి చేతికి ఏదైనా ఇస్తే అండి దాన్ని బతకనివ్వడండి
అని పిల్లల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. మనకు పుట్టిన పిల్లల గురించి మనం ఆ మాట మాట్లాడితే, అసలు మనల్ని అందరినీ నరకంలోనికి నడిపించే వాడు ఆ పాతాళములో, ఆ మరణములో వాడు ఉంటున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఏదో చేస్తుంటాడు, దుర్వినియోగపరుచుంటాడు. రెండోది, దాన్ని సరి చేయడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణంలోనికి వెళ్ళాడు అంట. నేనైతే అర్థమవుతుందా మీకు ఆ మాట? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎందుకు దేవుడు ఇప్పుడు వాడిని నశింప చేసేసాడు, వచ్చాడు కదా. తాళాలు ఎందుకు తీసుకున్నారు? వై జీసస్ వాజ్ అట్రాక్టెడ్ టు టేక్ ద కీస్ ఆఫ్ ద డెత్ అండ్ హెల్. ఎందుకు మరణములోనికి వెళ్ళి అపవాదిని నశింప చేసేసిన ఆయన ఇక ఆ మరణంలోంచి బయటకు వచ్చేసేసి పునరుద్ధరణుడు అయిపోవచ్చు కదా. వెళ్ళి తాళాలు ఎందుకు తీసుకున్నాడు? 2 తాళపు చెవులు తీసుకుని వచ్చాడంటే బయటికి. ఒకటిది మరణం యొక్క తాళపు చెవులు, రెండవది పాతాళం యొక్క తాళపు చెవులు. ఎందుకు ఆయన పని చేశాడు? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దానికోసమే వెళ్ళాడేమో అనిపిస్తుంది మనకి, ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే అప్పటి వరకు ఆ మరణము యొక్క తాళపు చెవి అపవాది చేతిలో ఉండటం వలన ఈ పాప మరణముల నియమము గురించి అపవాదికి బాగా తెలుసు. ఏంటంటే పాపము చేస్తే పాపం వలన వచ్చే జీతం ఏంటి? ఈ మరణం. ఈ యొక్క నియమాన్ని అపవాది వాడుకున్నంతగా ఎవ్వడు వాడుకోలా. ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు కూడా దేవుడేమో దీర్ఘాయుష్నిస్తుంటే ఈ మరణము యొక్క తాళపు చెవి వాడు తీసుకుని ఏం చేశారంటే ప్రతి వాని సమయం కంటే ముందే తీసేసుకుంటున్నాడు. మనుషులు దీర్ఘాయుష్తో బతకటం లేదు, మనుషులు వాడి సమయానికంటే ముందే చనిపోతున్నారు. కారణం ఏమిటంటే మరణము యొక్క తాళపు చెవి అపవాది చేతిలో ఉంది. అది వాడి చేతిలో ఉన్నంత వరకు మనుషులను వాడు మరణము ద్వారా నశింప చేస్తున్నాడు. అది ప్రభు గుర్తించాడు. అది ప్రభు గుర్తించి ఆ మరణము యొక్క తాళపు చెవిని ఆయన తీసుకోవటానికి ఆయన మరణించాడు. ఇది 2వ కారణం. ఇప్పుడు 3వ కారణం. ఇంకో తాళపు చెవి ఏంటంట? పాతాళలోకం. పాతాళంలో అసలు ఈయనకేం పని? అసలు నాకు అర్థం కాదు. నరకంలో ఎవరుంటారండి చెప్పాలా? పాపం చేసిన వాళ్ళు. సో దేవుని కుమారులు కాదు, దేవుని పిల్లలు కాదు, వీళ్ళెవరు కాదు. నరకంలో ఎవరుంటారు? చాలా జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో వినండి ఇప్పుడు నేను చెప్పే మాట. దేవుని వాక్యాన్ని ఎప్పుడు వినాలన్నా ఒక సూత్రం పాటించాలి. అన్లర్న్ టు లెర్న్. నేర్చుకోవాలంటే ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని పక్కన పెట్టేసేయాలన్న. బ్రతుకుంటున్న మనుషులందరూ వారి సమయానికంటే ముందే చనిపోతున్నారని చెప్పేసి ఇది అపవాది చేస్తున్న పని అని చెప్పేసి, ఎందుకు అపవాది ఈ విధంగా చేయగలుగుతున్నాడంటే మరణము యొక్క తాళపు చెవి వాడి దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఇంటిని వాడు దర్శించి వాడి సమయానికంటే ముందే వాడిని తీసేసుకుని వెళ్ళిపోతున్నాడు అపవాది అనేవాడు. దానిని సరిచేయటానికి, అంటే బ్రతుకున్న మనుషులకు దీర్ఘాయుష్ని ఇవ్వటానికి వాడి సమయము వాడు సంపూర్ణంగా ముగించుకొని ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు ఆ తాళపు చెవి తీసుకున్నా అంటే ఓకే. కానీ పాతాళంలోనికి ఎందుకు వెళ్ళాడు? ఆ పాతాళం యొక్క తాళపు చెవి కూడా నాకు కావాలని చెప్పి ఎందుకు తీసుకున్నాడు? వాట్ మేడ్ జీసస్ టు గో ఇన్ టు ద హెల్? ఏమి ఆయన ఆకర్షించిందండి? ఖచ్చితంగా నేను నమ్ముతానమ్మా, ఖచ్చితంగా ఆ నరకములో ఈయనకు సంబంధించింది ఏదో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక వెళ్ళండి ఒకసారి. 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 చూడమ్మా. ఆయన నరకంలోనికి వెళ్ళి ఏం చేశాడు చూద్దాం అక్కడ. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు. భూమి యొక్క క్రింద భాగంలో పాతాళం ఉంటుంది. ఆరోహణం అవటం అంటే భూమి యొక్క క్రింద భాగాల్లోనికి వెళ్ళాడంట.
ఈ భూమి యొక్క క్రింద భాగంలోనికి అనగా పాతాళంలోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే 8వ వచనం మరలా చదువు. చెరగా పట్టుకొని పోయి, అంటే ఆ యొక్క పాతాళంలో ఒక చెరసాల ఉందమ్మా, ఒక చెర ఉన్నది. అపవాది అనేవాడు పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకొని ఆ పాతాళంలో దేవునికి సంబంధించింది ఏదో ఒక దాన్ని బంధించేసేసి అలా పెట్టి ఉంచాడు. అర్థమవుతుంది మీకు నా మాటలు? ఆయన ఏం చేశాడంట, చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడంట. భూమి యొక్క క్రింది భాగాల్లోనికి పాతాళంలోనికి వెళ్ళి ఆయన చేసిన పని ఏమిటంటే, ఏదో ఒకటి చెరసాలలో ఉంది, చెరలో ఉన్నది, బంధించబడి ఉన్నది. నేను అనుకోవటము ఆయన వెళ్ళాడు, మరణంలోనికి వెళ్ళాడు. ఆ మరణం యొక్క బలము గలవాని అపవాదిని నశింపజేసి వాడిని ఓడించి వాడి శక్తులన్నీ తీసేసుకుని, ఇదిగో ఆ యొక్క మరణపు యొక్క తాళపు చెవుని తీసుకుని వస్తుంటే, ఇదిగో ఆయనకి సడన్గా ఆ పాతాళం కనపడింది. ఆ పాతాళంలో ఏదో ఆయనను ఆ పాతాళంలోనికి వెళ్ళేటట్టుగా ఆకర్షించింది. ఏదో ఒకటి కనపడింది. ఆ ఏం కనపడిందంటే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చెరను అంటే ఏదో ఒకటి బంధించబడింది. ఎవరో తెలుసా? ఏముందో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా. అపవాది అనేవాడు ఆ పాతాళం యొక్క తాళపు చెవులు, ఆ మరణం యొక్క తాళపు చెవులు తీసుకొని చేసింది ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులలో కొంతమందిని పాతాళంలోకి, నరకంలోకి తీసుకుని వెళ్ళిపోయి బంధించేశారు. మరణం యొక్క తాళపు చెవులు, పాతాళం యొక్క తాళపు చెవులలో అపవాది తీసుకుని చేసిన పని ఏమిటంటే, పాత నిబంధనలు ఉన్న పరిశుద్ధులైన వారిని కొంతమందిని వాడు నరకములోకి తీసుకుని వెళ్ళిపోయాడు, పాతాళంలోకి తీసుకుని వెళ్ళిపోయి దాన్ని అక్కడ బంధించి ఉంచాడు. ఆయన తన బిడ్డలకు విడుదలనివ్వటానికి పాతాళంలోనికి వెళ్ళిపోయి ఆ చెరలో ఉన్న మనుషులను ఆయన విడిపించి తీసుకుని వచ్చాడు. సమూయేలు మొదటి గ్రంథం కలనమ్మా, మీకు ఇంకా వివరంగా అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆయన చనిపోయిన తర్వాత 3 రోజులు వెళ్ళి సువార్త చెప్పాడంటే, సువార్త కూడా చెప్పాడులే, అది వేరే, అసలు ఆ సందర్భం వేరు, అది వేరు. ఇక్కడ పాతాళములో ఆయన చెరగా తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆ చెరలో ఉంది ఎవరంటే, నేను అంటున్నానమ్మా, దేవుని బిడ్డలు కొంతమంది బంధించబడి ఉన్నారు, పరిశుద్ధులు కొంతమంది బంధించి ఉన్నారు. మొదటి సమయాలు 28వ అధ్యాయంకి వెళ్ళిపోండి అమ్మా. మీకు ఒక మాట చూపిస్తాను. అది మీరు గతంలో కూడా చదువుంటారు, మీకు అనుమానంగా ఉండుంటుంది ఎందుకు ఎట్లా జరిగిందని. కానీ ఈరోజు మీకు అర్థమవుతుంది. 7వ వచనం చదువుమా. మొదటి సమయాల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. నా కొరకు నీవు కర్ర పిశాచి గల ఒక స్త్రీని కనుగొనుడి. నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎందోరులో కర్ణ పిశాచము గల ఒకతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువని రప్పించమని కోరగా, ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణ పిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసిన కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొక్కి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు యెహోవా జీవము తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలని అడుగగా అతడు సమూయేలును రప్పింపవలెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా, ఆమె దేవతలలో ఒకడు
భూమిలో నుండి పైకి వచ్చుట. ఎక్కడి నుంచి పైకి వస్తున్నాడు? భూమిలో. అండర్లైన్ చేసుకున్న మాట, భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానా. నేను చూసారా? మీరు ఈ గతంలో చాలాసార్లు చదివారమ్మా. ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఒక కర్ణపిశాచం చెప్పే ఆమె ఎట్లా సమూయేలు పరలోకంలో సమూయేలు కిందకి పిలిపించగలదు? దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? ఏ విధంగా జరుగుతుంది? ఈ కర్ణపిశాచం అంటే ఏంది? చీకటి శక్తులు. అంటే ఈ చీకటి శక్తులు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్న సమూయేలుని కిందకు రప్పించగలదంటే దేవుని సన్నిధి కంటే చీకటి శక్తి ఎక్కువ శక్తివంతమైందని అర్థం. చాలామంది దాన్ని అట్లా అనుకున్నారు. బట్ స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, భూమిలో నుండి పైకి అంటే అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు? హీఈస్ కమింగ్ ఫ్రమ్ ద లోవర్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్. భూమి యొక్క దిగువ స్థలాల్లోంచి పైకి వస్తున్నాడు సమూయేలు. దేవుడు ఆరోహణమైనప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క దిగువ స్థలాల్లోనికి వెళ్ళిపోయి చెరను చెరగా తీసుకుని వెళ్ళాడు. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? అందరు ఇక్కడ ఉన్నారా? మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు అపవాది తీసుకుని వాడు చక్కగా ఆడవాళ్ళు కానీ ఇట్లా పెట్టుకొని తిరుగుతాడు. సో అట్లా తిరగలవాడు. ఆ తాళపు చెవులు తీసుకుని వాడు చేసింది ఏంటంటే మొట్టమొదటిది ఆ మరణం యొక్క తాళపు చెవిని వాడుకొని 900 సంవత్సరాలు బతికే మానవుణ్ణి 120, ఆ తర్వాత 80 సంవత్సరాలకే బతికేటట్టుగా చేసేసాడు. ఆ తాళపు చెవులు తీసుకుని ఇంకా అంతకంటే ముందే చనిపోయేటట్టుగా చేసేసాడు. ఆ మరణము యొక్క తాళపు చెవిని తీసుకుని, ఆ పాతాళం యొక్క తాళపు చెవిని తీసుకొని ఇదిగో మరణించిన పరిశుద్ధులను, ఇంకా చెప్పాలి అంటే పరలోకము తెరవబడటం కోసము ఒక స్థలములో ఉండే వెయిటింగ్ స్థలములో ఉండే పరిశుద్ధులు ఉంటారు కదా, పరదేశం అని కూడా అంటారు కొంతమంది దాన్ని. అక్కడ ఉన్న పరిశుద్ధులలో కొంతమందిని వీ డోంట్ నో వాడు ఏం చేశారో తెలియదు కానీ బట్ సమ్హౌ అక్కడ ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి బంధించి పెట్టాడంట, జైల్లో పెట్టాడంట, బంధించి పెట్టాడు వారి ఆత్మలకు విముక్తి లేకుండా. అందుకే భూమి మీద ఉన్న ఒక కర్ణపిశాచి చెప్పే ఆ యొక్క మాటకి సమూయేలు బయటకు రాగలిగాడు. అంతేగాని దేవుని సన్నిధిలో ఉండే సమూయేలు కర్ణపిశాచము యొక్క దాటికి కిందకి రాలేడమ్మా. దేవుని సన్నిధి చాలా భయంకరమైన సన్నిధి. ఆయన సన్నిధి ముందు కర్ణపిశాచం ఏమో పనికి వస్తుంది? కానీ భూమి యొక్క కింద భాగంలోంచి వస్తున్నాడంటే అతడు పాతాళంలోంచి వస్తున్నాడు. అతడు పాతాళంలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ చెరలో ఉన్న ఒక వ్యక్తి. ఆ కర్ణపిశాచము చెబుతుంది కాబట్టి ఆ కర్ణపిశాచానికి అధిపతిగా ఉన్న అపవాది ఆ కర్ణపిశాచం యొక్క మాట విని తన ఆధీనంలో ఉన్న ఆ సమూయేలుని విడిపించి ఇది చేసింది. దేవుడు ఆ రోజున ఏం చేశాడంటే ఈ పాతాళం యొక్క తాళపు చెవులు ఈ అపవాది దగ్గర ఉంటే ఇదే విధంగా నీతిమంతులు అనేక మందిని తీసుకుని వెళ్ళి ఇది బంధించి ఉంచుతుంది. ఖచ్చితంగా దీన్ని సరిచేయాలంటే అసలు ఈ పాతాళం యొక్క తాళపు చెవులే దీని దగ్గర ఉండకూడదని చెప్పేసి అపవాది యొద్ద నుంచి మరణము యొక్కయో పాతాళం యొక్కయో తాళపు చెవులను ఆయన తీసేసుకున్నాడు. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? అంతమందికి అర్థమైంది ఆ మాట? ఎందుకంటే మీరు 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 ఇది అంగీకరించాల్సిన విషయం. ఎందుకంటే ఒక సోది చెప్పేది, ఒక కర్ణపిశాచము, ఒక అపవాది శక్తి ఎట్లా దేవుని సన్నిధిలో ఉండే సమూయేలుని తీసుకురాగలదు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆ రోజున ఆ ధనవంతుడు, అయ్యా లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు, నేను ఇక్కడ కాలిపోతున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే అక్కడోడు ఇక్కడికి రాలేడు, ఇక్కడోడు అక్కడికి పోలేడు, ఐఎమ్ సారీ అన్నాడు. మరి సమూయేలు ఎట్లోకి వచ్చాడు? ఖచ్చితముగా హీ వాజ్ ఇన్ హెల్. పాపము చేసి వెళ్ళలేదమ్మా నరకానికి. అపవాది కొంతమంది పరిశుద్ధుల యొక్క ఆత్మలను ఇదిగో వాడి యొక్క కావలిలో ఉంచి బంధించి పెట్టాడు, చెరలో ఉంచాడంట.
చెర అంటే ఏంటో తెలుసా? జైలు, ఒక బంధించి ఉంచంట. అసలు నిజంగానే ఒకవేళ పాపులైతే పాపులు బంధించాల్సిన పని ఏంటి? నరకములు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండాలి కదా. కానీ చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్న వారిని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అంటే మొట్టమొదటిది మరణములో ఉన్న అపవాదిని నశింపచేయడానికి, రెండవది ఆ నశింపచేసి వాని యొద్ద ఉన్న ఆ మరణపు యొక్క తాళపు చెవిని తీసుకోవడానికి, మూడవది ఇదిగో పాతాళం యొక్క తాళపు చెవి కూడా తీసుకోవటానికే. ఫర్ దీస్ 3 రీజన్స్, ఈ 3 కారణములను బట్టి ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. ఒకవేళ ఈ విషయాలే గనక, ఈ మర్మమే గనక, ఈ చిత్తమే గనక అపవాదికి బయలుపరచబడి ఉంటే, లేదా ఈ లోకాధికారులకు బయలుపరచబడి ఉంటే ఆయనను సిలువకు అప్పగించేవారు కారు. కొరింథీయులకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం చెట్టు చివరి వచనాల్లో ఉంటుంది చూడమ్మా. అది ఈ లోకాధికారులు ఎవరికీ తెలిసి ఉండలేదు. అది ఒకవేళ ఎవరికైనా తెలియబడి ఉంటే ఆయనను సిలువ వేసి ఉండేవారు కాదు అని చెప్పేసి ఉంటుంది. చూడండి, ఎన్నో వచ్చిన అంటే ఎన్నో వచ్చును 7వ వచనం చదవమ్మా. 7వ వచనము కన్నా కిందకి వెళ్ళిపోవాలి ఇంకా. 8. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి, మహిమా స్వరూపియకు ప్రభుని ఏంటంట సిలువ వేయకపోయిందురు. అపవాదికి విషయం తెలీదు. అందుకే యూదులందరినీ ప్రేరేపించేసేసి, అధికారులందరినీ ప్రేరేపించేసేసి ఆయనను మరణానికి అప్పగించింది. కానీ ఆయన మరణించటం ద్వారా ఆయన మరణములోనికి అడుగుపెట్టి మరణము యొక్క బలము గలవానిని, అపవాదిని నశింపచేయటం మాత్రమే కాదు, కానీ ఆ అపవాది వద్ద ఉన్న 2 ప్రాముఖ్యమైన తాళాలు, ఒకటి మరణము యొక్క తాళము, రెండవది పాతాళం యొక్క తాళములు. ఆ తాళములు కూడా వారి యొద్ద నుంచి తీసేస్తున్నాడమ్మా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున నువ్వు మరణము గురించి భయపడాల్సిన పని లేనే లేదమ్మా. ఎందుకంటే మరణము యొక్క తాళపు చెవి ఇప్పుడు నీ ప్రభువు, నా ప్రభువు, నీ రక్షకుడు, నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నది. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నరకం గురించి కూడా భయపడాల్సిన పని లేదు మనం. ఎందుకంటే మనం నువ్వు గనక రక్షించబడ్డావా, నువ్వు గనక యేసుక్రీస్తుని అంగీకరించావా, నీవు ఇక్కడ నీ యాత్రను ముగిస్తే నేరుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతావు. ఎందుకంటే పొరపాటున ఇదివరకు లాగా అపవాది నిన్ను దొంగిలించడానికి ప్రయత్నం చేసిన తాళాలు లేవు. బాగా కష్టపడ్డామమ్మా. ఇంటి నుంచి ఇక్కడ నుంచి మీ ఇల్లు ఒక 5 కిలోమీటర్లు అనుకుందాం. కష్టపడి ఎండనక వెళ్ళిపోయి ఇంటికి దగ్గరికి వెళ్ళంగానే తాళాలు, అరే చర్చిలో మర్చిపోయానంటే ఎంత బాధ ఉంటుంది. అక్కడే కుగ్గిపోతాం. అపవాది కూడా అంతే. అందుకే మోషే యొక్క దేహము గురించి కూడా, ఇంకా చెప్పాలంటే మోషే యొక్క ఆత్మ గురించి కూడా అపవాది మిఖాయిలతోటి పోరాడుతూ ఉన్నది. ఎందుకంటే మోషేని కూడా బంధించి ఉంచడానికే. చనిపోయిన మోషే గురించి అపవాదికి ఏమవసరం? బతుకున్నప్పుడు సరే మోషేని అపవాది ఆటంకపరచాలంటే ఓకే, కానీ చనిపోయిన మోషే గురించి మిఖాయిల దగ్గరికి ఎందుకు వెళుతున్నంటే అతనిని కూడా బంధించి ఆ చెరలో ఉంచడానికే. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు అసలు ఏంది చనిపోయిన మోషే గురించి అపవాదికి ఏం అవసరం? బికాస్ ఆ శరీరములో మోషే యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళి అతనిని కూడా చెరలో బంధించి ఉంచాలి. దానికోసమే వస్తే మిఖాయేలు దూత అడ్డుపడింది. అదేనంటారమ్మా, పాత నిబంధనలు కొంతమంది యొక్క పరిశుద్ధుల గురించి, కొంతమంది యొక్క ప్రవక్తల గురించిన ఆ యొక్క ఆత్మలు అపవాది ఏం చేస్తాడంటే ఇదిగో తీసుకెళ్ళి వెళ్ళి ఆ పాతాళంలో, ఆ నరకంలో చెరలో ఉంచాడు. ఆయన చనిపోయి ఆ చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చేసాడు.
ఆ చెరలో ఉన్న వారికి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా.